బ్రేకింగ్ చూస్తున్నాము. తిరుపతి జీటీడీ పరిధిలోని పద్మావతి హాస్టల్లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న అనిత హాస్టల్ గదిలోని ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. అయితే ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనిత ప్రియుడు సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి మరణం తట్టుకోలేక మనస్తాపంతో అనిత కూడా ఆత్మహత్య చేసుకుంది. ముదివేడు సమీపంలోని మేకలవాండ్లపల్లిలో సాయిరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. సాయిరెడ్డి అంత్యక్రియలు ముగిసేలోపే అనిత ఆత్మహత్యకు పాల్పడడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం కాలేజీలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. దానికి ప్రియుడు చనిపోవడమే కారణం అని చెప్తున్నారు. ఏంటి అసలు రీజన్ ఏంటి, ఏం చెప్తున్నారు కుటుంబ సభ్యులు? పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ఈరోజు 3:30-4 గంటల మధ్య ప్రాంతంలో అనిత బయోటెక్నాలజీ చదువుతున్న అనిత అనే సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యకు ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు కానీ అదేవిధంగా పోలీసులు చెప్తున్న ప్రాథమిక సమాచారం మేరకు ఆ అమ్మాయి ఆత్మహత్యకు కారణం ఆమె స్నేహితుడు సాయిరెడ్డి మృతి చెందడం. అతను నిన్న బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని అంత్యక్రియలు ఈ రోజు పూర్తయ్యాయని చెప్తున్నారు. అందువల్ల ఆ అమ్మాయి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. వీరిద్దరూ చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్నారంటూ కూడా ఏదైతే పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద ముదివేడు ఏదైతే మదనపల్లి సమీపంలోనే ముదివేడు పక్కన మేకలవారిపల్లి ఉంటుంది, ఆ గ్రామానికి చెందిన సాయిరెడ్డి అంత్యక్రియలు ఈ రోజు పూర్తయ్యాయి. అదే సమయానికి ఈ అమ్మాయి కూడా ఆత్మహత్యకు పాల్పడింది అంటున్నారు. ఆ అమ్మాయిది ఏదైతే మదనపల్లి సమీపంలోనే గుర్రంకొండ ఆ అమ్మాయిది. ఇద్దరు మదనపల్లిలో చదువుకుంటున్నప్పుడు ఇద్దరు స్నేహితులని తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇది ప్రేమ వ్యవహారమా మరో కారణం అన్న విషయాన్ని దర్యాప్తులో తేలుస్తామని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి అతను మరణించడం వల్ల మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది అంటున్నారు. అయితే ఆత్మహత్యకు ముందు అమ్మాయి ఏదైనా ఉత్తరం రాసిందా అన్న విషయం మీద పోలీసులు పూర్తిగా తాము అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు తర్వాతనే అన్ని వాస్తవ విషయాలు బయట పెడతామని చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన అటు పద్మావతి మహిళా యూనివర్సిటీలో విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో ఎలాంటి ఘటనలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఒక విద్యార్థిని తన స్నేహితుడి మరణంతో ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడిందని తోటి విద్యార్థులు చెప్తున్నారు. మరోవైపు సాయిరెడ్డి ఈ కుటుంబం నుంచి ఏమైనా ఒత్తిడి వచ్చిందా, లేకపోతే ఈ వీరి కుటుంబ సభ్యులు ఏమైనా అంగీకరించలేదా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే సాయిరెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాయిన్ అయినట్లు సమాచారము. దీనికి సంబంధించి ఏదైనా వివాహ ప్రతిపాదనలో విభేదాల వల్లనే ఈ విధంగా జరిగిందన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. మోనిషా, థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ దామోదర్.